మీరు రికార్డింగ్ థియేటర్లో కూర్చొని రాస్తే బాగుంటుందని మ్యూజిక్ డైరెక్టర్ ఫీల్ అవుతున్నారు. అక్కడికి వచ్చి రాస్తే నేను ఫీల్ అవ్వాలి. అయినా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి రాయడానికి ఇది ఏమైనా చెక్క? పాట అండి, చెక్కాలి. రాయడం అంటే ఆషామాషి కాదు. పాట రాయడానికి మంచి మూడ్ రావాలి, మంచి భావన రావాలి, మంచి మంచి పదాలు రావాలి, సత్యం రావాలి. మిగతా రైటర్స్ రాస్తున్నారు కదండి. అయితే వాళ్ళ చేత రాయించుకోండి. అయినా మీకు పాట బాగా రాయడం ఇంపార్టెంటా, ఎదురుగుండా కూర్చుని రాయడం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? మీ ఇష్టం సార్. నేను తర్వాత ఫోన్ చేస్తా. అది అలా ఉంచండి, అడ్వాన్స్ కింద ఉంటుంది. లక్ష ఉంది సార్. అక్షరాలు రావద్దండి. తొందరగా రైడర్ అయిపోవా, నేను నీ దగ్గర డ్రైవర్కి వచ్చేస్తాను. నేనే డ్రైవర్ని. బండి బంపర్ని సరిగ్గా తొడవండి. నమస్తే సార్. ఈయనేంటి ప్రొడ్యూసర్ వచ్చిండు. రాసి తాగొచ్చు కదా డాడీ. ప్లీజ్ డాడీ ట్రై టు అండర్స్టాండ్. నేను మాట ఇచ్చాను డాడీ. ఏంటి దీప పొద్దున్నే డాడీని సతాయిస్తున్నావు ఏంటి? చూడన్నయ్య, కవితల పోటీ కవిత రాయమంటే రాయనంటున్నారు. రాసివ్వండి సార్. నాకు టైం ఎక్కడుందయ్యా? రాసిస్తారులే. నీకెప్పుడు కావాలి? రేపటికే. రేపటికంట రాసిస్తానని చెప్పండి. సర్లే చూద్దాం. థ్యాంక్ యూ డాడీ. రేయ్ రాఘవేంద్రరావు చూడు. దీనికి నువ్వు రావా? హలో అందరూ ఇప్పుడే రమేష్ ప్రాణం తీయాలా? టెన్షన్ పడుకో, ఫస్ట్ ప్రైజ్ మీదే. వస్తున్నాను సార్. ఇది దత్తు గారి కొత్త ట్యూన్. ఎలా ఉంది? ఎక్కడో విన్నట్టుంది. అయితే హిట్. మంచి మాస్ పదాలు పడాలయో. ఎప్పటికి కావాలి సార్? ఎంత ఎర్లీగా అయితే అంత మంచిది. అన్నట్టు మణిశర్మ నీ పాటలు మెచ్చుకున్నాడు. యో 2 పాటలు నీ పేరు కూడా వేయిస్తానన్నాడు. నేనే వద్దన్నాను. అవ్వా అవ్వా అవ్వా. అయినా 2 పాటల్లో పేరు ఏమొస్తుందయ్యా? సింగిల్ కార్డ్ ఇస్తా, ఒక్క ఏడాదాగు. ఈ లోపల నీ పేరు చెప్పి ఇంకో ఇల్లు కడతాడు. కట్టుకొని నీకేంటి సార్? మా అన్నయ్య ఉద్యోగానికి 20,000 కావాలి. ఇవ్వచ్చయ్యా, కానీ మా ప్రొడ్యూసర్లు ఉన్నారు చూసావా, వాళ్ళు బ్యాట్ అంతా చెక్కిస్తారు. అది పాకిస్తాన్ బౌలర్స్ బాల్ కన్నా ఎక్కువ బౌన్స్ అవుతుంది. సార్ దత్తుగారి పాట రేపే ఇచ్చేస్తాను. అలాగా? ఈ అన్నయ్య జాబ్ అంటున్నావు. రేయ్ అన్నా, ఇంటి ఖర్చుల కోసం పెట్టిన 10,000 ఇచ్చే. గట్లనే అన్నా? మిగతా డబ్బు ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకో, తర్వాత చూద్దాం. ఓకే వెళ్ళు. థ్యాంక్స్ సార్. ఇది దీపక్ ఇచ్చేసేయండి. వెళ్ళొస్తాను సార్. ప్రపంచంలో నవ్వులు మాయమైనా నా కన్నీళ్లు తుడిచే నా కన్న తల్లి అంటే నాకిష్టం. అరచేత్తో ఎన్ని దెబ్బలు తిన్నా నాన్న చిటికెన వేలు పట్టుకుని తిరగడం నాకిష్టం. ఎప్పుడూ నవ్వుల పువ్వులు పూయించే నా చెల్లంటే నాకిష్టం. ఇన్ని ఇష్టాలకు దూరం చేసినా ఆ దేవుడంటే నాకిష్టం. దుఃఖసాగరాన్ని వడగట్టి మంచినీళ్లుగా మారుస్తున్న కవిత్వం అంటే నాకు మహా ఇష్టం.